చంద్రబాబు ఇవాళ ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఏంటి? వరప్రసాద్, నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కీలకం కానుంది. ప్రధాని కార్యాలయం సౌత్ బ్లాక్ లో 10:30కు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ ఇష్యూస్ పైన ప్రధానంగా వీరిరువురి మధ్య చర్చ జరగబోతుంది. రాజధాని నిర్మాణంతో పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హామీని వెంటనే నెరవేర్చాలి. దీనిపైన ఇప్పటికీ ఉన్నటువంటి తాత్సారం సరైంది కాదు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ కోసం ఒకరు చనిపోయినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ స్పెషల్ స్టేటస్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నార్త్ ఈస్ట్ లోనే ఉన్న స్టేటస్ ను ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి స్టేటస్ విషయంలో మాత్రం స్పష్టత ఇచ్చేటువంటి అవకాశాలు కనపడలేదు. ఇప్పటికే బీహార్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ విషయం పైన నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలని దాన్ని దృష్టిలో ఉంచుకొని బీహార్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ 1,25,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. అంతకు ఎక్కువగానే ఏపీకి డెవలప్మెంట్ దిశగా ప్యాకేజ్ ఉంటుందన్నటువంటి ఆశాభావంతో టీడీపీ వర్గాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పటికిప్పుడు ఆ ప్రకటన కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రకటన వచ్చినప్పటికీ కూడా ప్యాకేజ్ అనేది పేపర్లకే పరిమితం అవుతుంది. కాబట్టి టీడీపీ మరి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పట్టుబట్టి ప్యాకేజ్ను సాధిస్తుందా లేకపోతే స్టేటస్ ను సాధిస్తుందా అనే విషయాలపై మనతో మాట్లాడేందుకు ఎంపీ మల్లారెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు షెడ్యూల్ చూసుకుంటే చంద్రబాబు నాయుడుది 10:30కు నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఇటు 12:30కు ఈ రోజు జరగబోయేటువంటి సమావేశాల్లో హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో, అలాగే 2 గంటలకు ఆయన డిఫెన్స్ మినిస్టర్ తో సమావేశం కాబోతున్నారు. 2:30కు ఈ రోజు మరొకసారి ఫినాన్స్ మినిస్టర్ తో ఆయన సమావేశం అవుతున్నారు. దాంతోపాటు నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘాన్ని పక్కన పెట్టి వచ్చినటువంటి నీతి ఆయోగ్ సీఈఓతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ స్పెషల్ స్టేటస్ విషయం పైన ఆయనతో చర్చలు జరిపేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా స్టేటస్ లేదని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా. దీనిపై మనతో మాట్లాడేందుకు మల్లారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సార్, చెప్పండి, స్పెషల్ స్టేటస్ దాదాపుగా లేదనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఎలాంటి చర్చలు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో జరిగేటువంటి అవకాశం ఉన్నాయి? ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు రాత్రి ఇక్కడ ఢిల్లీ చేరుకున్నారు విజయవాడ నుంచి. అదే మాదిరిగా 10:30కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తప్పకుండా అపాయింట్మెంట్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ స్పెషల్ స్టేటస్ మీద కానీ మంచి గ్రాంట్స్ మీద కానీ ప్రతి దాని మీద కూడా అనుకూలంగా కులాశాలంగా అన్ని రకాల కూడా చర్చలు చేసి తప్పకుండా అన్ని సాధిస్తాడని, స్పెషల్ స్టేటస్ తప్పకుండా సాధిస్తాడని మాకందరికి కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే మంచి ప్రధాని దొరికింది మనకు ప్రపంచంలోనే ఒక గుర్తింపు దగ్గర పెద్ద ప్రధానమంత్రి. కాబట్టి మొన్ననే మీరు చూసినాం కదా బీహార్ ఎలక్షన్స్ కంటే ముందే అక్కడ 1,25,000 కోట్లు ఇచ్చిండు. అదే మాదిరిగా ఇక్కడ ఆల్రెడీ వాళ్ళే విభజించారు. కాబట్టి ఎక్కడ కూడా కట్టుబట్టలతోటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. కాబట్టి ఆ రాష్ట్రం డెవలప్ చేయాలి. కాబట్టి అన్ని రకాల కూడా దానికంటే కూడా ఒక 4 నుంచి 5 లక్షల కోట్లు తప్పకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఇస్తారని మాకు నమ్మకం ఉంది. అది కాకుండా మన తెలంగాణకు కూడా అన్ని విధాలు కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంకి ఇచ్చినాక తర్వాత తెలంగాణకు కూడా ఇస్తాడని కూడా మాకు నమ్మకం ఉంది. అదే మాదిరిగా మాకు కొండంత బలం ఏంటంటే మా వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి పార్లమెంట్ మంత్రివర్గులు ఆయన ఉన్నంతసేపు మనకు ఏ బాధ లేదు. అన్ని రకాల ఫండ్స్ తప్పకుండా ఆయన తీసుకొస్తాడు, అన్ని ఇప్పిస్తాడు. అదే మాదిరిగా ఈరోజు 2 గంటలకు కూడా మేము డిఫెన్స్ మినిస్టర్తో కలుస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు నేను కూడా పోతున్నా. ఎందుకంటే కంటోన్మెంట్లో కూడా చాలా ఎన్ని మాటలు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా రోడ్లు కానీ ఈ డీవియేషన్ ఇవన్నీ డిమాలిషన్స్ కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఇమీడియట్గా ఆపాలని కూడా ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ ప్యాకేజ్ రావడం వలన అది పేపర్కే పరిమితమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ లేకపోతే అక్కడ డెవలప్ చేసే విషయంలో ముందుకు వచ్చేటువంటి అవకాశాలు లేకుండా ఉంటాయి. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ప్రజలంతా నమ్మకంతో మా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు గత 15 సంవత్సరాల ముందు మా హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసిండో అదే మాదిరిగా అంతకంటే కూడా గొప్పగా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేస్తాడని నమ్మకం ఉంది. అందరికీ కూడా చేస్తాడు కూడా. రాజధాని నిర్మాణంలో కూడా సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఉండేటువంటి అవకాశాలు అంటారా? ఇప్పుడు దాకా చూసుకుంటే సెంట్రల్ స్కీమ్స్ లో విడుదల తప్ప నిధులు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు అంటే 1 year 12, 13, 14 నెలలు అయింది. కాబట్టి ఈ తర్వాత ఇమీడియట్ గా రోజు డబ్బులే వస్తాయి ఆంధ్రప్రదేశ్కి. ఏం ప్రాబ్లం లేదు, ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రధానమంత్రి అట్లున్నాడు, మన వెంకయ్య నాయుడు గారు అట్లున్నాడు. మాన్సూన్ సెషన్ పార్లమెంట్ ముగిసింది. బీహార్ ఎలక్షన్లే అడ్డంగా చెప్పుకోవచ్చా దీనికి? బీహార్ తర్వాత ఉంటుందంటారా? బీహార్ కు దానికి సంబంధమే లేదు. మన ఫండ్స్ మన స్టేటస్ మనకు అవన్నీ ఇచ్చేది వస్తూనే ఉంటాయి. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ప్లాన్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. దానికోసమే ఈరోజు చర్చకు కూడా పిలిపించారు. దానికోసం అపాయింట్మెంట్ కూడా దొరికింది. స్పెషల్ స్టేటస్ కోసమే, గ్రాంట్స్ కోసమే. మొత్తంగా గ్రాంట్స్ ఖచ్చితంగా ఏపీకి ఉంటాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని చెప్పి టీడీపీ ఎంపీ అయినటువంటి మల్లారెడ్డి చెప్తున్నప్పటికీ అయితే ప్రధానితో జరగబెట్టినటువంటి చర్చలు కీలకం. చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో వెంకయ్యనాయుడును కలవబోతున్నారు. ఆ తర్వాత నరేంద్ర మోడీతో సమావేశమై స్పెషల్ స్టేటస్ పైనే పట్టుబట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా స్పెషల్ ప్యాకేజ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఆ దిశగానే చర్చలు జరిగేటువంటి అవకాశాలను అయితే స్పెషల్ ప్యాకేజ్ వస్తే మాత్రం అది పేపర్లకే పరిమితమైనటువంటి అవకాశాలు స్పష్టంగా గతంలో పరిస్థితులు చెప్తున్నాయి. కాబట్టి ఆ దిశగా మరి టీడీపీ ఒప్పుకుంటుందా లేకపోతే ఏందనే దానిపైన ఈరోజు ప్రధానితో చర్చలు జరిపిన తర్వాత అలాగే ఫినాన్స్ మినిస్టర్తో కూడా ప్రధానంగా చర్చలు జరపబోతున్నారు. ఇదే అంశంపైన ఇటు నీతి ఆయోగ్ సీఈఓను కూడా కలవబోతున్నారు. స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామన్న కేంద్ర నిర్ణయాన్ని పక్కకు పెట్టి స్పెషల్ స్టేటస్ని సాధించుకునే దిశగా చర్చలు జరిపేందుకు టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతవరకు సఫలీకృతమవుతాయో ఈరోజు సాయంత్రం లోపు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సురేష్.